Hello everyone. Today I am going to tell you the usage of the word else. చాలా చిన్న వర్డ్ కదా? Yes. వర్డ్ చాలా చిన్నదే, కానీ దీన్ని సెంటెన్సెస్లో చాలా రకాలుగా యూస్ చేస్తూ ఉంటాం. ఎల్స్ అని యూస్ చేస్తూ కొన్ని ఫిక్స్డ్ ఫ్రేజెస్ లాగా ఉన్నాయి. లైక్ సంథింగ్ ఎల్స్, ఎనీథింగ్ ఎల్స్, ఎవ్రీవన్ ఎల్స్, సమ్వన్ ఎల్స్, నథింగ్ ఎల్స్, ఇలాంటివన్నీ అనమాట. వీటిని యూస్ చేస్తూ క్వశ్చన్స్, సెంటెన్సెస్ చాలానే ఫామ్ చేయొచ్చు. టుడే వీఆర్ గోయింగ్ టు సీ ఎగ్జాక్ట్లీ దాట్. సో లెట్స్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఫస్ట్. Before I tell you some sentences with everything else, let me tell you the meaning of it. Everything else meaning ఏంటి అంటే మిగతా అంతా అని అర్థం. మిగతా అంతా ఇలా అంటాం కదా, మిగతా అంతా బాగానే ఉంది, ఇది చెక్ చేశాను, మిగతా అంతా బాగానే ఉంది, మిగతా అంతా రాంగే, మిగతా అంతా ఎలా ఉంది, ఇలాంటి సెంటెన్సెస్ అన్ని ఎవ్రీథింగ్ ఎల్స్ అని యూస్ చేసి చెప్పొచ్చు అనమాట. ఐ చెక్డ్ ఇట్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫైన్, అంతా బాగానే ఉంది, దిస్ ఇస్ కరెక్ట్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ రాంగ్ అంటే మిగతా అంతా రాంగ్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ గుడ్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఓకే, ఇలా చెప్పొచ్చు అనమాట సెంటెన్సెస్లో. ఇది క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు ఈజ్ని ఫస్ట్ పెట్టి అడగాలి. ఈజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఓకే అంటే అంతా బాగానే ఉందా? ఈజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కరెక్ట్ అంటే మిగతా అంతా కరెక్టేనా? ఈజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ రాంగ్ అంతా మిగతాదంతా రాంగ్గా, ఇలా అనమాట. మిగతా అంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మిగతా అంతా వాళ్ళకే తెలుసు, ఇలా అంటాం కదా. సేమ్ వే ఎవ్రీథింగ్ ఎల్స్ అని చెప్పాలన్నమాట. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మిగతాదంతా అనాలంటే హీ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఎల్స్, హీ ఈస్ గోనా ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఎల్స్ అనాలి. వాళ్ళకే తెలుసు మిగతాదంతా అనాలంటే దే నో ఎవ్రీథింగ్ ఎల్స్, దే నో ఎవ్రీథింగ్ ఎల్స్ అని చెప్తాం. దేవుడికే తెలియాలి మిగతాది అని అంటాం కదా, గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఎల్స్. మనం మిగతాదంతా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం, ఆమె చూసుకుంటుంది మిగతాదంతా, ఇది కూడా ఇలానే అనాలి. వి విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఎల్స్ లేటర్ అంటే మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం మిగతాదంతా అని. ఆమె చూసుకుంటుంది మిగతాదంతా అనాలంటే కామెంట్ చేయండి, థింక్ చేయండి. అండ్ లెట్ మీ టెల్ యూ ద యూసేజ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ నౌ. సంథింగ్ ఎల్స్ అంటే మీనింగ్ ఎలా వస్తుందంటే ఇంకా ఏదో అన్న సెన్స్ తోటి, అన్న మీనింగ్ తోటి వస్తుందన్నమాట. అంటే నాకు ఇంకా ఏదో కావాలి, నాకు ఇంకా ఏదో అవసరం, ఐ వాంట్ సంథింగ్ ఎల్స్, ఐ నీడ్ సంథింగ్ ఎల్స్. నేను ఇంకా ఏదో కొందాం అనుకున్నాను బట్ మర్చిపోయా, ఐ వాంటెడ్ టు బై సంథింగ్ ఎల్స్ బట్ ఐ ఫర్గాట్. ఇలా ఇంకా ఏదో అన్న మీనింగ్ తోటి మనం ఈ సంథింగ్ ఎల్స్ని యూజ్ చేస్తామన్నమాట. డూ యూ నీడ్ సంథింగ్ ఎల్స్ అంటే నీకు ఇంకా ఏమైనా కావాలా? డూ యూ వాంట్ సంథింగ్ ఎల్స్, నీకు ఇంకా ఏమైనా కావాలా? డూ యూ నీడ్ సంథింగ్ ఎల్స్ అంటే నీకు ఇంకా ఏమైనా అవసరమా అని. అక్కడ ఇంకా ఏదో ఉంది చూడడానికి, నా దగ్గర ఇంకోటి ఉంది చూపించడానికి, నీకు చూపించడానికి, ఇలాంటివి కూడా. దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ టు సీ అంటే మనం కొంచెమే చూసాం, దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ టు సీ, ఇంకా ఉంది చూడడానికి. ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు షో యూ అంటే కొన్ని చూపించుంటాను, ఇంకా ఉంది చూపించడానికి అని చెప్పాలనుకున్నప్పుడు సంథింగ్ ఎల్స్ అని యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు షో యూ, నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది ఇంకా, ఇలాంటి సెంటెన్స్ కూడా ఇలాగే సంథింగ్ ఎల్స్తోనే చెప్తామన్నమాట. దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ దట్ ఐ హ్యావ్ టు నో, నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అని. సంథింగ్ ఎల్స్ ఈజ్ దేర్ అంటే ఏదో ఉంది అక్కడ అని, ఏదో మిస్ అవుతోంది అనాలంటే కామెంట్ చేయండి. అండ్ లెట్ మీ టెల్ యూ సమ్ సెంటెన్సెస్ విత్ ఎవ్రీవన్ ఎల్స్. ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీవన్ ఎల్స్ ఇస్ మిగతా అందరూ అని అర్థం. సో ఎవ్రీవన్ ఎల్స్ ఇస్ మిగతా అందరూ, మిగతా అందరికీ నచ్చింది నీకు తప్ప, మిగతా అందరు వచ్చారు నీకు తప్ప, నువ్వు తప్ప, మిగతా అందరు పార్టిసిపేట్ చేశారు వాళ్ళు తప్ప, ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ ఫామ్ చేయొచ్చు అనమాట. సో అందరికీ నచ్చింది అది నీకు తప్ప అనాలంటే ఎవ్రీవన్ ఎల్స్ లైక్డ్ ఇట్ ఎక్సెప్ట్ యూ, ఎవ్రీవన్ ఎల్స్ పార్టిసిపేటెడ్ ఎక్సెప్ట్ యూ అంటే నువ్వు కాకుండా, నువ్వు తప్ప మిగతా అందరూ పార్టిసిపేట్ చేశారు అని అర్థం. మిగతా అందరు వస్తున్నారు, నువ్వు కూడా రావచ్చు కదా. హౌ డు యూ సే దిస్? ఎవ్రీవన్ ఎల్స్ ఇస్ కమింగ్, వై డోంట్ యూ ఆల్సో కమ్? అతను తప్ప అందరు బాగానే ఉన్నారు. ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్ అ నేమ్ రఘు, రఘు తప్ప అందరు బాగానే ఉన్నారు. ఎవ్రీవన్ ఎల్స్ ఇస్ ఫైన్ ఎక్సెప్ట్ రఘు. ఎవ్రీవన్ ఎల్స్ అటెండెడ్ ద పార్టీ ఎక్సెప్ట్ యూ, నువ్వు తప్ప అందరు అటెండ్ అయ్యారు. సో నువ్వు అందరూ, మిగతా అందరూ అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఎవ్రీవన్ ఎల్స్ అని యూజ్ చేస్తున్నాం. మిగతా అందరూ యాక్సెప్ట్ చేశారు, మిగతా అందరూ బాగా పర్ఫామ్ చేశారు, మీ టీం తప్ప. సో ఈ సెంటెన్స్ ఎలా చెప్పాలి? ఎవ్రీవన్ ఎల్స్ యాక్సెప్టెడ్ అంటే అందరూ యాక్సెప్ట్ చేశారు అని, అందరూ బాగా పర్ఫామ్ చేశారు మీ టీం తప్ప. ఇది ఎలా అనాలి? ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ నౌ ఇట్స్ సమ్వన్ ఎల్స్. సమ్వన్ ఎల్స్కి మీనింగ్ ఎవరో అన్న మీనింగ్ వస్తుంది, వేరే ఎవరో అన్న మీనింగ్ తోటి మనం సెంటెన్సెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. సమ్వన్ ఎల్స్ కాల్డ్ మీ అంటే వేరే ఎవరో, మిగతా ఎవరో నాకు కాల్ చేశారు అన్నట్టు అనమాట. వేరే ఎవరైనా వస్తారు, వేరే ఎవరైనా ట్రై చేస్తారు, ఇలా చెప్పాలనుకున్నప్పుడు సమ్వన్ ఎల్స్ అని యూజ్ చేయొచ్చు. సమ్వన్ ఎల్స్ విల్ కమ్
సమ్వన్ ఎల్స్ విల్ కాంటాక్ట్ యూ, సమ్వన్ ఎల్స్ విల్ హెల్ప్ యూ. వేరే ఎవరో హెల్ప్ చేస్తారు, వేరే ఎవరో కాంటాక్ట్ అవుతారు. నేను ఇప్పుడు ఛాన్స్ తీసుకున్నాను, ఓకే సమ్వన్ ఎల్స్ విల్ ట్రై, వేరే ఎవరో ట్రై చేస్తారు ఇప్పుడు అని అర్థం అనమాట. ఎవరో మిస్ అయ్యారు, వేరే ఎవరో మిస్ అయ్యారు. ఇది వేరే ఎవరో చేశారు, రామ్ కాదు. ఈ సెంటెన్సెస్ కూడా సమ్వన్ ఎల్స్ అనే చెప్తామన్నమాట. సమ్వన్ ఎల్స్ ఇస్ మిస్సింగ్ అంటే ఎవరో, మిగతా ఎవరో మిస్ అయ్యారు అని. ఇది ఎవరో చేశారు, రామ్ కాదు అనాలంటే సమ్వన్ ఎల్స్ డిడ్ ఇట్, ఇట్స్ నాట్ రామ్. వేరే ఎవరిదో అని చెప్పాలనుకున్నప్పుడు కూడా మనం సమ్వన్ ఎల్స్ అనే యూస్ చేస్తామన్నమాట. అంటే ఇది వేరే ఎవరిదో కారు, ఇది వేరే ఎవరిదో మొబైల్, ఇలా థింగ్స్ గురించి వేరే ఎవరిదో అని చెప్తూ ఉంటాం కదా. దిస్ ఈజ్ సమ్వన్ ఎల్స్ కార్, దిస్ ఈజ్ సమ్వన్ ఎల్స్ బైక్, దిస్ ఈజ్ సమ్వన్ ఎల్స్ మొబైల్, యూర్ వేరింగ్ సమ్వన్ ఎల్స్ షర్ట్, ఇలాగనమాట. వేరే ఎవరో అక్కడ ఉన్నారు, వేరే ఎవరో చేస్తుంటారు దీన్ని అనాలంటే సమ్వన్ ఎల్స్ మస్ట్ హ్యావ్ డన్ ఇట్, సమ్వన్ ఎల్స్ మస్ట్ హ్యావ్ డన్ ఇట్ అంటే వేరే ఎవరో చేసే ఉంటారు, చేసే ఉండొచ్చు అని అర్థం అనమాట. వేరే ఎవరో ఉన్నారు అక్కడ అంటే పాజ్ చేసి కమెంట్ చేసి ట్రై చేయండి. ఇంకా ఎనీథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్ అయితే మనం జనరల్గానే చాలా సెంటెన్సెస్లో చాలాసార్లు వాడుతూనే ఉంటాం. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ లెట్ మీ టెల్ యూ సమ్. ఎనీథింగ్ ఎల్స్ అయితే మనం ఎక్కువ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటాం. నీకు ఇంకేమైనా అవసరమా, ఇంకా ఏమైనా కావాలా, ఇంకేమైనా కొందాం అనుకుంటున్నావా, ఇలాంటి క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు మనం ఎనీథింగ్ ఎల్స్ అని యూస్ చేసి అడుగుతూ ఉంటాం అనమాట. డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్, ఇంకేమైనా కావాలా, డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్, ఇంకేమైనా అవసరమా కావాలా, డూ యూ వాంట్ టు బై ఎనీథింగ్ ఎల్స్, ఇంకేమైనా కొందాం అనుకుంటున్నావా, ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు మనం ఎనీథింగ్ ఎల్స్ని యూస్ చేస్తాం. ఇంకేమైనా ఉందా డిస్కస్ చేయడానికి, ఇంకేమైనా ఉందా మాట్లాడడానికి. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డిస్కస్, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు టాక్. ఇంకేమైనా తెచ్చావా, డిడ్ యూ గెట్ ఎనీథింగ్ ఎల్స్. వాళ్ళు ఇంకేమైనా అడిగారా నిన్ను, డిడ్ దే ఆస్క్ యూ ఎనీథింగ్ ఎల్స్. ఆమె ఇంకేమైనా చెప్పిందా నీకు, డిడ్ షీ టెల్ యూ ఎనీథింగ్ ఎల్స్, ఇలా అనమాట. నెగటివ్ సెంటెన్సెస్లో కూడా యూస్ చేయొచ్చు ఎనీథింగ్ ఎల్స్ని. అంటే నాకేం వద్దు, నేను ఇంకేం కొనలేదు, నేను ఇంకేం తినలేదు, ఇలాంటప్పుడు ఐ డిడ్ నాట్ బై ఎనీథింగ్ ఎల్స్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్, దే డిడ్ నాట్ సే ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు. ఇలా నెగటివ్ సెంటెన్సెస్లో అండ్ క్వశ్చన్స్లో మనం ఎనీథింగ్ ఎల్స్ని యూస్ చేస్తూ ఉంటాం. సో ఇంకా నథింగ్ ఎల్స్ అయితే మనకు బాగా తెలిసే ఉంటుంది. సో లెట్ మీ టెల్ యూ సమ్ సెంటెన్సెస్. ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ విత్ మీ అంటే నా దగ్గర ఇంకేం లేదు. ఐ వాంట్ నథింగ్ ఎల్స్, నాకు ఇంకేమీ వద్దు. ఐ బాట్ నథింగ్ ఎల్స్, నేను ఇంకా ఏమీ కొనలేదు. అలా ఐ వాంట్ నథింగ్ ఎల్స్ అంటే నాకు ఇంకేమీ వద్దు అని అర్థం. ఇంకా మనకు చూడడానికి ఏం లేదు, నీకు చూపించడానికి ఇంకేం లేదు, చెప్పడానికి ఇంకేం లేదు, ఇలాంటివన్నీ కూడా. ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు టెల్ యూ, వీ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు సీ హియర్, ఇంక ఇక్కడ చూడడానికి ఏం లేదు అని. ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు షో యూ, నీకు చూపించడానికి ఏం లేదు అని అర్థం అనమాట. తినడానికి ఏం లేదు, ఇంకా ఖర్చు పెట్టడానికి ఏం లేదు, ఇంకా. వీ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు ఈట్, వీ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు స్పెండ్, నేను ఇంకేం చూడలేదు, నేను ఇంకేం చెప్పలేదు. ఈ సెంటెన్సెస్ ఎలా అంటాం, ట్రై దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వీ కెన్ ఆల్సో యాడ్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద లిస్ట్. ఎనీవేర్ ఎల్స్ అంటే ఇంకెక్కడ అని అర్థం. ఐ డెంట్ గో ఎనీవేర్ ఎల్స్, ఇంకెక్కడికి వెళ్ళలేదు. డిడ్ యూ సీ దెమ్ ఎనీవేర్ ఎల్స్, ఇంకెక్కడైనా చూసావా వాళ్ళని, అలా. ఎనీవేర్ ఎల్స్ అంటే ఎక్కడైనా, ఇంకెక్కడైనా అన్నట్టు అనమాట. సో వాట్ ఎల్స్ అండి, ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు టెల్ యూ, దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. బై ద వే వాట్ ఎల్స్, వాట్ ఎల్స్ అంటే ఇంకా ఏంటి అని. వాట్ ఎల్స్ అని ఉన్నప్పుడు వేర్ ఎల్స్, వెన్ ఎల్స్, హౌ ఎల్స్, హూ ఎల్స్, వై ఎల్స్ ఇవి కూడా ఉంటాయిగా. ఆఫ్ కోర్స్ ఉన్నాయి, అన్నీ ఒక్కసారి వద్దులేండి. విల్ డిస్కస్ దెమ్ ఇన్ సమ్ అదర్ వీడియో. వాటి గురించి క్లియర్గా ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మేక్ షూర్ దట్ యూ మేక్ ఎ నోట్ ఆఫ్ ఆల్ ద సెంటెన్సెస్ అండ్ ట్రై టు ఫార్మ్ సమ్ అదర్ సెంటెన్సెస్ ఇన్ ద సేమ్ వే. నేను చెప్పిన సెంటెన్సెస్ అన్ని ఒక నోట్బుక్లో నోట్ చేసుకొని అలాంటి సెంటెన్సెస్ మనం ఇంకా ఏం మాట్లాడతాం మన డైలీ లైఫ్లో అని ఫామ్ చేయడానికి ట్రై చేయండి, అలాంటి సెంటెన్సెస్. సో దిస్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ లాంగ్వేజ్. ఐల్ సీ యూ విత్ సమ్ అదర్ న్యూ అండ్ యూస్ఫుల్ కాన్సెప్ట్ నెక్స్ట్ time. Take care until then. Bye bye.